నా బ్రెయిన్లో ఉన్నది నేనేనా అనుకుంటాం. నో, నీ లోపల ఇంకోడున్నాడు. లౌడ్, డ్రమటిక్, ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ స్లైట్లీ డైల్యూషన్. వాడి పేరే ఈగో. నీ షో మొత్తాన్ని రన్ చేసేది వాడే. హీ ఈజ్ ద సీఈఓ ఆఫ్ ఓవర్ థింకింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరైనా మీ మీద జోకేస్తే మధ్యలో వాడు అనవసరంగా హర్ట్ అవుతాడు. ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ కోపంలో వాడేదో డెసిషన్ తీసుకుంటాడు. అవతల వాళ్ళతో ఎలా ఆర్గ్యూ చేయాలి, అందులో విన్ అవ్వాలంటే మనం ఏం మాట్లాడాలో అనుక్షణం మనకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాడికి ప్రతిదానికి కోపం. వాడెవడు మన కార్ ఓవర్టేక్ చేశాడు, ఫంక్షన్లప్పుడు మనకి ముందు చెప్పాలి కదా, అందరికంటే భోజనం మనకి ముందు వడ్డించాలి కదా, ముందు వాడు నన్నెందుకు విష్ చేయలేదు, ఇలా ప్రతిదానికి వాడికి కోపం వచ్చేస్తుంటుంది. సారీ చెప్పొద్దురా, చెప్తే వీక్ అయిపోతావు, నువ్వు తగ్గించుకోవద్దు, నీ వాల్యూ నీకు తెలియదు, ఇలా చాలా టిప్స్ మీకు చెప్తుంటాడు. వాడు చెప్పే లైఫ్ కోచింగ్ లెసన్స్ అన్నీ తీసుకోవద్దు. చెల్లి పెళ్ళికి రమ్మని ఫ్రెండ్ పిలిస్తే వద్దురా, 2017లో మీ అక్క పెళ్ళికి రాలేదు, అందుకే నువ్వు వెళ్ళొద్దని వాడు మీకు చెప్తాడు. వీడికి పనికి మాలిన విషయాలన్నీ గుర్తుంటాయి. అందుకే పెళ్లి జరిగితే అక్కడ కొట్టుకునేది మనుషులు కాదు, వాళ్ళలో ఉన్న ఈగోలే కొట్టుకుంటాయి. అలాగని ఈ ఈగోని తీసేయలేం. వాడు మన తోడబుట్టిన తమ్ముళ్ళు అంటాడు. మనతోనే ఉంటాడు, మన పక్కనే సోఫాలో పాప్కార్న్ తింటూ చిరాగ్గా కూర్చొని ఉంటాడు. అయితే లోతుగా చూస్తే ఈగో బ్రదర్ మంచోడు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతాడు. మనం ఎవరి ముందు తగ్గకూడదు, తల వంచకూడదు అని వాడి కోరిక. అంతే, మనల్ని కాపాడే కవచంలో ఉంటాడు. కానీ ఒక్కోసారి మనల్ని ఇష్టంగా ప్రేమించే వాళ్ళని కూడా ఏడిపిస్తాడు. ఎవరినైనా హర్ట్ చేసే కెపాసిటీ వీడికి ఉంది. వీడి వలన సొంత తల్లిదండ్రులు కూడా దూరం అయిపోతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో మాట్లాడటం మానేస్తారు. అందుకే మీలో ఉన్న ఈగోని దాచిపెట్టండి. ఈగో దాచడం ఒక అందం, అదొక ఆర్ట్. దాయగలిగితే సగం గొడవలు తగ్గుతాయి. మనందరికీ అహం ఉండాలి, ఉంటుంది కూడా. అయితే అది ఒక జ్వాలలాగా చిన్నగా ఉంటే వెచ్చగా ఉంటుంది. మంట పెరిగితే చుట్టూ అన్నీ తగలబడిపోతాయి. టైం బాగోలేనప్పుడు అన్నీ మూసుకొని కూర్చుంటాడు. కానీ ఏమాత్రం టైం బాగున్నా వీడిని పట్టుకోలేం. అందుకే మీరు ఎప్పుడు